ఈరోజు మనం ఓలాబ్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ముందుగా గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లోకెళ్ళి ఓలాబ్స్ అని టైప్ చేస్తున్నాను. సో, ఫస్ట్ కనిపించే వెబ్‌సైట్ ఓలాబ్స్‌ని క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనం లాగిన్ గూడా అవ్వచ్చు. అండ్ టీచర్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, లేదా స్కూల్ రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవచ్చు. లేదు, ఈ రిజిస్ట్రేషన్స్ అన్నీ అవసరం లేదు, జస్ట్ నేను వీడియోస్ సిమ్యులేషన్స్ వాడుకుంటాను అన్నా కూడా నో ప్రాబ్లం. ఇది అందరికీ ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్స్ కాబట్టి మనం ఓపెన్ చేసిన వెంటనే మనకు ఏ సబ్జెక్ట్స్‌కి సంబంధించిన వీడియోస్, సిమ్యులేషన్స్ ఉన్నాయో టాపిక్స్‌తో సహా డిస్‌ప్లే అవుతుంది. అన్ని సబ్జెక్ట్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి, కానీ కొన్నిట్లో ఇంకా అండర్ వర్క్ అని ఉన్నట్టుంది. లాంగ్వేజెస్ మనం క్లిక్ చేసినప్పుడు నేను కూడా ఇంగ్లీష్‌ని చెక్ చేశాను. ఇంగ్లీష్‌లో కొంత గ్రామర్‌కి సంబంధించిన అంశాలు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ సోషల్ స్టడీస్ మనం క్లిక్ చేసి హిస్టరీని క్లిక్ చేసినప్పుడు కమింగ్ సూన్ అనే ఆప్షన్ కనిపిస్తోంది. సో, కాబట్టి మ్యాక్సిమం ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథమెటిక్స్‌లో మనకి చాలా వీడియోస్ ఆర్ సిమ్యులేషన్స్ అనేవి అవైలబుల్‌గా ఉన్నాయి. ఇవి 12th క్లాస్ నుంచి మనకు లోయర్ సెక్షన్ వరకు, అంటే అప్ టు 6th వరకు మనకు వీడియోస్, సిమ్యులేషన్స్ అనేవి ఉన్నాయి. బయాలజీలో ఫస్ట్ 9th to 12th ఒక ఆప్షన్ ఇచ్చారు. దెన్ అగైన్ సైన్స్‌లోకెళ్తే మనం 6th to 8th క్లాస్‌కి సంబంధించిన సైన్స్ వీడియోస్, సిమ్యులేషన్స్ మనం ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు నేను ఒక టాపిక్ ఎంచుకున్నాను, డిటెక్షన్ ఆఫ్ స్టార్చ్ ఇన్ ఫుడ్ శాంపుల్స్ అనేది. ఇది మామూలు 7th క్లాస్‌లో కూడా ఉంది. ఇది 9th క్లాస్ ఆర్ 10th గ్రేడ్‌కి వచ్చినప్పుడు మనకి ఇక్కడ కార్బోహైడ్రేట్స్, మోనోసాకరైడ్స్, డైసాకరైడ్స్, ఒలిగోసాకరైడ్స్, పాలిసాకరైడ్స్ అని ఫస్ట్ వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకు ఫస్ట్ డిస్‌ప్లే అవుతుంది. సో, ఇదంతా థియరీ పార్ట్‌లో మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ ప్రొసీజర్‌కెళ్తే మనం ఏం యాక్టివిటీ చేస్తాం, అందులో మెటీరియల్స్ ఏం వాడతాం, ప్రొసీజర్ ఏంటి, అబ్జర్వేషన్ ఏంటి, రిజల్ట్ ఏంటి అనేది ఇక్కడ క్లియర్‌గా రాసి ఉంటుంది. యానిమేషన్‌లో మనకొక వీడియో అనేది డిస్‌ప్లే అవుతుంది. ఇక్కడ ఏ యూట్యూబ్‌కి వెళ్ళదు, వీడియో అనేది ఇక్కడే ప్లే అవుతుంది. సో, ఇక్కడ ఒక స్టార్చ్ సొల్యూషన్ తయారు చేశారు బై యూజింగ్ పొటాటో. ఆ పొటాటోను మనం అయోడిన్‌తో టెస్ట్ చేసినప్పుడు అది బ్లూ బ్లాక్ కలర్‌కి మారుతుంది. ఇట్ ఇండికేట్స్ ద ప్రెజెన్స్ ఆఫ్ స్టార్చ్ అనేది ఈ వీడియోలో ఉంది. ఈ ఓలాబ్స్‌లో మనకు చాలా బాగా పిల్లలకు ఇంట్రెస్టింగ్‌గా ఉండే అంశం ఏంటంటే సిమ్యులేషన్స్. సో, నెక్స్ట్ యానిమేషన్ వీడియో తర్వాత మనకు వచ్చే నెక్స్ట్ టాపిక్ పైన సిమ్యులేటర్ అన్నమాట. సో, ఆ సిమ్యులేటర్‌తో పిల్లలే ఓన్‌గా డ్రాగ్ చేస్తూ దాన్ని తెలుసుకుంటారు కాబట్టి వాళ్ళకి కాన్సెప్ట్స్ అనేవి బాగా అర్థమవుతాయి. నేను వీడియోని అక్కడక్కడ స్కిప్ చేస్తూ చూపిస్తున్నాను. సో, ఇప్పుడు స్టార్చ్ సొల్యూషన్‌ని టెస్ట్ ట్యూబ్‌లోకేసి అయోడిన్ సొల్యూషన్‌తో టెస్ట్ చేసినప్పుడు అది బ్లూ బ్లాక్ కలర్‌కి మారుతుంది అనేది, అంటే స్టార్చ్ ప్రెజెన్స్‌ని మనం అయోడిన్ సొల్యూషన్‌తో చెక్ చేయొచ్చు. సో, ఇప్పుడు దీన్ని సిమ్యులేషన్స్‌లో చూద్దాం. సో, ఈ సిమ్యులేషన్స్‌లో మనకి ఇలా ఒక ట్యాబ్ అనేది ఓపెన్ అయింది. ఇక్కడ అయోడిన్ సొల్యూషన్ ఉంది. లెఫ్ట్ సైడ్‌లో మనకి చాలా రకాల ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. జస్ట్ మనం ఒక్కొక్క దాన్ని క్లిక్ చేయాలన్నమాట. ఫస్ట్ నేను క్యారెట్ అనే దాన్ని క్లిక్ చేసి అయోడిన్ సొల్యూషన్ ఆ డ్రాపర్‌ని నేను జస్ట్ డ్రాగ్ చేశాను. చేసిన వెంటనే మనకేం కలర్ చేంజ్ అవ్వలేదు. ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ ఫుడ్ ఐటెమ్‌ని మనం చెక్ చేద్దాం. సో, ఇప్పుడు వీట్, ఇట్ చేంజెస్ ఇంటూ బ్లూ బ్లాక్ కలర్. సో, యాపిల్, నెక్స్ట్ ఎగ్ వైట్. లెఫ్ట్ సైడ్ ఉన్నదాన్ని నేను క్లిక్ చేసినప్పుడు మనకు ఇక్కడ కనిపిస్తుంది. దెన్ డ్రాపర్‌ని మనం అగైన్ మళ్ళీ డ్రాగ్ చేయాలి. సో, టొమాటో నో కలర్ చేంజ్.
ఓట్స్ అనేవి కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కాబట్టి బ్లూ బ్లాక్ కలర్కి మారుతుంది. పొటాటో ఎక్స్ట్రాక్ట్ కూడా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కాబట్టి బ్లూ బ్లాక్ కలర్కి మారుతుంది. అండ్ బ్రెడ్, ఇట్ ఆల్సో కంటైన్స్ కార్బోహైడ్రేట్స్, సో బ్లూ బ్లాక్ కలర్కి మారింది. మనం చూసిందంతా కూడా పిల్లలు వాళ్ళకు వాళ్ళు ఆన్సర్ చేయొచ్చు అనమాట. సో క్యారెట్లో కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి అంటే బ్లూ బ్లాక్ కలర్కి మారిందా అంటే లేదు కాబట్టి నో. సో వీట్ ఎస్, యాపిల్ నో, ఎగ్ నో, ఎగ్ వైట్ నో, టొమాటో నో, ఓట్స్ ఎస్, పొటాటో ఎస్ అండ్ బ్రెడ్ ఎస్. సో ఇలా మనం చెక్ చేస్తే మనం రాంగ్ అయితే రాంగ్ అని చూపిస్తుంది, రైట్ అయితే రైట్ అని డిస్ప్లే అవుతుంది. పిల్లలకు ఇలా సిమ్యులేషన్స్తో ఒక ఎక్స్పెరిమెంట్ని ఓన్గా చేసిన అనుభూతి ఈ ఓ ల్యాబ్స్లో ఉంటుంది. అలాగే వైవా వోస్ అని ఒకటి ఉంది. ఇక్కడ మనకు క్వశ్చన్స్ అనేవి అంటే ఒక టాపిక్ తర్వాత ఒక 15 to 16 or 17 క్వశ్చన్స్ ఇక్కడ మనకు డిస్ప్లే అవుతున్నాయి. వీటిని ఆన్సర్ చేసి సబ్మిట్ చేసి అవి రైటా రాంగ్ అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. తర్వాత రిసోర్సెస్ అనేవి ఏంటివి తీసుకున్నారు అనేది వాటి లింక్స్ ఉన్నాయి ఇక్కడ. ఫీడ్బ్యాక్ అనేది మనం ఇన్ డీటెయిల్గా మనకి ఎలా నచ్చింది ఇవంతా కూడా మనం టైప్ చేసి ఇక్కడ రాయొచ్చు అనమాట. ఇలా ఓ ల్యాబ్స్ అనేది చాలా యూస్ఫుల్ వెబ్సైట్.